కూతురుకు పని చెప్పకపోతే తల్లి ఆశ్చర్యం లేదు. తల్లి కూతురుకు పని చెప్పదు. చాలా కష్టపడి వచ్చింది అత్తారింట్లో, మళ్ళీ ఇక్కడ కూడా అదే చెయ్యాలా అంటుందంటే కోడలకు చెప్పడం ఇక్కడ. మరి కోడలు కూడా ఓ తల్లి కూతురే కదా, కూతురుకు పని చెప్పరు. కోడలకు పని చేయలేదే, కోడలు పని చేయలేదే అంటారు. కూతురుకు పని చెప్పరు. పక్షపాతం కాకపోతే ఏమిటది? ఆ కూతురు వయస్సు అమ్మాయే కదా, కోడలు కూడా ఇంచుమించుగా ఓ ఏడాది 2 ఏళ్ళు తేడా ఉంటే ఉండొచ్చు, కానీ కూతురికి కోడలకి వయస్సు ఒకటి. అటువంటిప్పుడు కూతుర్ని ఎలా చూస్తామో కోడల్ని అలాగే చూడాలి. కూతురుకు పని చెప్పకపోతే తల్లి ఆశ్చర్యం లేదు. తల్లి కూతురుకు పని చెప్పదు. ఖాళీగా ఉంది, కొంచెం దూదిస్తే ముక్కులో పెట్టుకుంటాను. ఈ రోజు మరి మా వాళ్ళు ఏం తిట్టలేదు, మరి మీకు తిన్నది. ఖాళీగా ఉంది, కొంచెం దూదిస్తే ముక్కులో పెట్టుకుంటాను. ఈ రోజు మరి మా వాళ్ళు ఏం తిట్టలేదు, మరి మీకు తిన్నది అరిగిపోతుందా? మీకు రీఛార్జ్ చేశాను, గూగుల్ రివ్యూ పెట్టండి త్వరగా నేను ఎలా వంట చేశాను అని. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 పూటలు తినడం స్టార్ట్ చేశాను. అంతకుముందు మేము వైజాగ్ బీచ్ రోడ్ లో అడుక్కునేటోళ్ళం. నేను ఇప్పుడు చెవులు క్లీన్ చేశాను. మీరు మీ అబ్బాయికి పెళ్లికి ముందు ఎంత పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయో అవన్నీ చెప్తే వినేసి హ్యాపీ పడుకుంటాను. నేను మమ్మీతో ఫోన్ మాట్లాడడానికి వెళ్తున్నాను. నా డోర్ దగ్గరికి వచ్చి ఇలా పెట్టుకునండి, ఒక్క పాలు కింద మాత్రం ఉంచాను. మళ్ళీ మీరు అనాలి కదా అవి ఏం పనులు చేస్తుంది, పనికిరాని పనులు. అక్కడి నుంచి మీకు వినపడదు, భుజాలు నొప్పి పెడతాయి ఎలా ఒంగుంటాయి. అందుకోసం ఒక్క గిన్నె నుంచి నాకు గిన్నె తోమేసి నాకు తిట్టియండి వచ్చి. వస్తే అంటుంటాను, అది మీ అబ్బాయి వస్తున్నాడు, మీరు యాక్టింగ్ స్టార్ట్ చేయరా, పనులన్నీ మీరే చేసినట్టు. ఓరానికి ముందే సగం తినేస్తున్నాం అంటే కొంచెం వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. కూరగాయలు ఇలా కోస్తా, ఇంత కోస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనండి. ఇంట్లో పనులన్నీ చేసి నా ల్యాప్టాప్ ముందు అప్పుడే కూర్చుంటాను. అసలు రూమ్ నుంచి బయటకే రాదని అందరికీ చెప్పేయండి. మీ సీరియల్ అన్ని అయిపోయిన తర్వాత G5 లో మజాకా మూవీ అనేది రిలీజ్ అయింది, కొంచెం చూడండి, బాగుందంట. అందరి కోడలతో మీరు మంచిగా ఇలానే ఉండాలి. అందరూ అనుకోవాలి కదా నేను చాలా లక్కీ అని. ఏదో ఒకటి తిట్టండి. ఏమో మూత ఎప్పుడు అని ఎట్టుకొని ఉంటాను, అందరూ అనుకోవాలి కదా ఇదేటి మూత ఎప్పుడు అని ఎట్టుకుంటుందని. నా వెనకతలకి వెళ్ళి మీరు మూత తిప్పలేదు, మీ అబ్బాయితో చాడీలు చెప్పలేనట్టున్నారు. నేను భోజనం చేయడానికి వెళ్తున్నాను. ఏమైంది ఈరోజు ఒంట్లో అంత బాగానే ఉందా? మీ అమ్మాయి చేసిన అద్భుతాలు కాస్త చెప్తే నాకు కడుపు నిండిపోద్ది. శనగల కూర చేశాను, మీరు తినేసి మీ రూమ్ లోకి వెళ్ళి హ్యాపీ పడుకోండి. కొడుకు పట్ల తల్లి అభిప్రాయం ఎలా ఉంటుంది? తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఉంటే కొడుకు పట్ల తల్లి అభిప్రాయం ఎలా ఉంటుంది? భార్య అభిప్రాయం ఎలా? ఒక మగాడి పట్ల భార్య అభిప్రాయాలు ఎలా ఉంటాయి? తల్లి అభిప్రాయాలు ఎలా ఉంటాయి? ఇది పూర్తిగా భిన్నంగా ఉంటాయండి, ఆశ్చర్యకరంగా. ఏదో నా అమ్మ వాళ్ళ చేతుల్లో పెట్టావు, ఈ సాగతీత వద్దమ్మా. ఇదివరకు మా అబ్బాయి నన్నే కాఫీ అడిగేవాడు, ఈ మధ్య అడగట్లే. అడగకపోతే నీకు రెస్ట్ దొరికింది, CV చూసుకో. అలానే అడిగేవాడు అడగట్లేదు అంటున్నామంటే అహం. అది అడగకపోతే ఏమైంది? పని తప్పింది కదా. అబ్బే లేదండి, అక్కడ ఏదో సామ్రాజ్యం పోయినట్టే, కాఫీ మహాసామ్రాజ్యం. ఇక వాడికి పెళ్లి చేసింది మనమే కదా, వీలైతే తమ్ముడు కూతుర్ని ఇచ్చి కూడా చేశాం కదా, అయినా సరే గొడవే. ఎందుకంటే ఈ అత్తలో ఉండేది ఏమిటి అంటే అహం. నా పెత్తనం, నన్ను చూడట్లేదు. నాకు ఇదివరకు బయటికి వెడితే చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పట్లేదు. చెబితే ఏం, చెప్పకపోతే నీకేం ఫోటో తీస్తావా, సెల్ఫీ దిగుతావా? కానీ చెప్పలేదు. ఇప్పుడు వాడు చెప్పట్లేదు. మేమైతే అంత చెప్పేవాళ్ళం, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. కొడుకు పట్ల తల్లి అభిప్రాయం ఎలా ఉంటుంది? తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఉంటే కొడుకు పట్ల తల్లి అభిప్రాయం ఎలా ఉంటుంది? భార్య అభిప్రాయం ఎలా? ఒక మగాడి పట్ల భార్య అభిప్రాయాలు ఎలా ఉంటాయి? తల్లి అభిప్రాయాలు ఎలా ఉంటాయి? ఇది పూర్తిగా భిన్నంగా ఉంటాయండి, ఆశ్చర్యకరంగా. ఏదో నా అమ్మ వాళ్ళ చేతుల్లో పెట్టావు, ఈ సాగతీత వద్దమ్మా. ఇదివరకు మా అబ్బాయి నన్నే కాఫీ అడిగేవాడు, ఈ మధ్య అడగట్లే. అడగకపోతే నీకు రెస్ట్ దొరికింది, CV చూసుకో. అలానే అడిగేవాడు అడగట్లేదు అంటున్నామంటే అహం. అది అడగకపోతే ఏమైంది? పని తప్పింది కదా. అబ్బే లేదండి, అక్కడ ఏదో సామ్రాజ్యం పోయినట్టే, కాఫీ మహాసామ్రాజ్యం. ఇక వాడికి పెళ్లి చేసింది మనమే కదా, వీలైతే తమ్ముడు కూతుర్ని ఇచ్చి కూడా చేశాం కదా, అయినా సరే